డీటెయిల్స్ చూస్తే దేశంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ ఘటన జరిగిన గంటల్లోనే బీహార్, పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముజఫర్పూర్లోని ప్రసాద్ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకుని క్షణాల్లోనే భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించింది. రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక స్పృహ తప్పారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు పంజాబ్లోని ఫిరోజ్పార్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగి 3 మృతి చెందారు. దేశంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ ఘటన జరిగిన గంటల్లోనే బీహార్, పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముజఫర్పూర్లోని ప్రసాద్ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, వరుస ప్రమాదాలకి గల కారణాలు ఎలా అనుకోవచ్చు? మనం నిన్న ఢిల్లీలో, ఈరోజు బీహార్లో ఎలా చూడాలి ఈ ఘటనలన్నీ? సమ్మర్ కొనసాగుతున్న కారణంగా ఈ వేడి గాలులు 45కి మించిన టెంపరేచర్ 50 బిట్వీన్ ఉండడం, దీంతో పాటు కొంచెం మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా నిన్న ఢిల్లీలో, దక్షిణ ఢిల్లీలో మాల్వీ నగర్ లో సంఘటన జరిగింది. దాదాపు 20 మందికి పైగా చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇటు ఇవాళ బీహార్ లోని ముజఫర్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 5 మంది వరకు మృతి చెందినట్టుగా అధికారికంగా తెలుస్తుంది. సంఖ్య మరింత పెరగనుంది. 20 మందికి పైగా గాయాలయ్యాయి. ముజఫర్పూర్ నగరంలోని ప్రసాద్ హాస్పిటల్లో గురువారం ఈ తెల్లవారుజామున ఈ భారీ అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఆసుపత్రిలో 5వ అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా, ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తేలింది. ప్రమాదంలో 5గురు అక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి రోగులే మృతి చెందినట్టుగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారము. మంటల కారణంగా ఆసుపత్రి అంతటా కూడా విషపూరితమైనటువంటి పొగ వ్యాపించడంతో, ఎందుకంటే మెడిసిన్స్, రిక్వైర్డ్ షెడ్యూల్ డ్రగ్స్, రిక్వైర్మెంట్ అన్ని కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటి, సర్జరీకి సంబంధించినటువంటి వస్తువులు కూడా అన్ని కాలిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి రోగులను కుటుంబ సభ్యులు బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరడం జరిగింది. డజన్ల ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు కొనసాగి పలువురు రోగులను కిటికీల నుంచి, తలుపుల నుంచి పలుగొట్టి బయటికి దూకినటువంటి సంఘటనలు ఈ రోజు ఈ బీహార్ ముజఫర్ జరిగినటువంటి సంఘటనలో చూడడం జరిగింది. మృతుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారు శశాంత్ కుమార్, గీతాదేవి, ఉదయ్ కుమార్, కృష్ణనందన్ ఉన్నట్టుగా, చంచల కుమారి వీరందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సంఘటన స్థలంలో ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు అలాగే రక్షణ చర్యలను జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ సేను పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 13 పడకల ఈ ఐసీయూలో 15 మంది రోగులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐసీయూ ఇన్ఛార్జి కూడా ఈ సంఘటనలో గాయపడ్డారు. ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ పని చేయకపోవడం కారణంగా ఈ సంఘటనకు సంబంధించి జరిగిన వెంటనే అగ్నిమాపక ప్రమాదం పూర్తిగా వ్యాపించడం జరిగిందని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. అత్యవసర నిష్క్రమణ వెళ్లేటువంటి మార్గాలు కూడా సరిగా లేకపోవడం కారణంగా గేట్లు మూసి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఆటంకం ఏర్పడినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. జిల్లా యంత్రాంగం మాత్రం సమగ్ర దర్యాప్తు జరిపించి ఇకపై ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం, అగ్నిమాపక ప్రమాణాలు కొనసాగిస్తామని చెప్పడం జరుగుతుంది. వెంకట్, అయితే సురేష్, ప్రమాదం జరిగినప్పుడే ఇలాంటి మాటలు వస్తుంటాయి, కానీ ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఏమైనా స్పందన ఉందా ప్రజల నుంచి? ఖచ్చితంగా అగ్నిమాపకం జరిగిన సమయంలోనే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టరేట్ కు సంబంధించినటువంటి వర్గాలు స్పందించడం జరుగుతుంది. అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయంలోనే, ఆసుపత్రి నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ నిర్మాణ సమయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఈ అగ్నిమాపక సిబ్బంది క్లియరెన్స్ ఇవ్వకుండా మాత్రం బిల్డింగ్ నిర్మించే ప్రసక్తే లేదు. మరోవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి మున్సిపాలిటీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా లోపాల కారణంగా, జిల్లా యంత్రాంగం లోపాల కారణంగా ప్రతి చోట, ఇప్పుడు ఢిల్లీలో కానీ, ఇటువైపు ఈ రోజు జరిగిన బీహార్ లో కానీ, నార్త్ ఇండియాలో ప్రస్తుతం సమ్మర్ కొనసాగుతున్న కారణంగా ఈ సంఘటనలు చోటు చేస్తున్నాయి. ఒకటి అధికారుల నిర్లక్ష్యం, 2 బిల్డింగ్ నిర్మాణ సమయంలో యాజమాన్య నిర్లక్ష్యం దీని స్పష్టంగా కనబడుతుంది. దీనిపైన కఠిన చర్యలు చేపడతామని సంఘటన సమయంలోనే అధికారులు చెప్తున్నారు. తర్వాత యథావిధిగా మరొకసారి ఇట్లాంటి సంఘటనలు చోటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చూడాల్సింది. ప్రస్తుతం అయితే సమ్మర్ కొనసాగుతున్న కారణంగా నిన్న ఢిల్లీలో సంఘటన మాల్వియా నగర్ లో హోటల్లో చోటు చేసుకుంది. గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు 5th ఫ్లోర్ లో ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బీహార్ లో ముజఫర్పూర్ సంఘటనలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.